దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 6th జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనము. సామ్ నంబర్ 37 and verse 5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ మార్గములు దేవునికి అప్పగించాలి. చాలాసార్లు ఎలాగ అప్పగించాలో తెలియక, లేక నమ్మకం లేక చాలామంది ప్రయాసపడి భారము మోస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు విశ్రాంతి కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. మీ పని భారమును ఆయన మీద మోపమంటున్నాడు. నేను మీకు చేసి పెడతాను. నువ్వు చేయాల్సిందంతా ఏంటి? మొదట నా నీతిని, నా రాజ్యంను వెతకాలి. అవర్ జాబ్ ఈస్ టు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, అండ్ గాడ్ ఈస్ సేయింగ్ హీ విల్ డూ ఇట్ ఆల్ ఫర్ యూ. దేవుడు నీ కార్యములు చేస్తాడు. నీవు చేయాల్సిందంతా కూడా ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతకాలి. God is calling you to the spiritual level, and he will take care of all your physical needs. Let me read this in English. Psalm number 37 and verse 5. Commit your way to the Lord. Trust in him, and he will act. He will do your works. Trust in him. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మన పనులు భారము ఆయన మీద మోపటం లేదు? మన మార్గంలో ఆయన మీద మోపటం లేదు చెప్పమంటారా? నమ్మలేకపోతున్నాము. ఒకవేళ జరగకపోతే, ఒకవేళ దేవుడు చేయకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగినవాడు. మనము నమ్మకంగా లేకపోయినను ఆయన నమ్మదగినవాడై ఉన్నాడు. కాబట్టి మీ పనులు భారము, మీ మార్గములన్నీ యెహోవాకు అప్పగించు, దేవునికి అప్పగించు. ఆయన నమ్ముకో, దేవుడు నీ కార్యమును చేస్తున్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 37 और वर्स 5. अपने मार्ग की चिंता यहोवा पर छोड़ और उस पर भरोसा रख, वही पूरा करेगा. वही पूरा करेगा. आपके हर एक चिंता, आपके हर एक मार्ग, आपका हर एक काम प्रभु पर रखो, उस पर భరోసా కరో. एक ही चीज करना, భరోసా करना. ఒక్కటే చేయాలండి. మనము నమ్మాలి, ఆయన చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. చెప్పమంటారా? ఇది కష్టమైన పని నమ్మడము. ఏమి చేయమన్నా దేవుడు, ఏమి చేయమన్నా చేయగలము. నమ్మమంటున్నాడు అంతే. ఈరోజు ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ యాక్ట్, హీ విల్ డూ యువర్ వర్క్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ ఆరాధన బిడ్డలందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నానయ్యా. అవును తండ్రి, మా పనులు భారమును, మా మార్గములు మీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. దేవా, అనేక మంది నాయన ఈ ఆరాధనలోని బిడ్డలు ప్రభా నాయన, అనేకమైన పరిస్థితులు కూడా, అనేకమైన శ్రమలు కూడా, అనేకమైన శోధనలు కూడా, అనేకమైన కష్టములు కూడా వెళ్తున్నారు ప్రభా. దేవా, వారి పనుల భారమును మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. మిమ్మల్ని నమ్ముకుంటున్నాం తండ్రి. నీవే వారి కార్యమును చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రమును చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడును దయచేయండి. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన తండ్రి, మీ తోడు దయచేసి నీవు కాపాడి నాయన. దేవా తండ్రి, వారి చదువంతట్లో మీ తోడు దయచేయమని, వారికి ఉన్న ప్రత్యేక ఇబ్బందుల నుంచి నీ బిడ్డలు విడిపించేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి, ఈ సమయంలో నాయన పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకం
పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడగాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.